నాటో దేశాల మధ్యన ఒక ఒప్పందం ఉంటుంది. నాటో దేశంలోని ఏ దేశం మీదైనా ఎవరైనా దాడి చేస్తే మిగతా అన్ని దేశాలు కలిసి యుద్ధం చేయాలి అన్నటువంటి. అందుకనే ఉక్రెయిన్‌ని నాటోలోకి తీసుకోలేదు. ఎందుకు అంటే వాళ్ళ రూల్ ప్రకారం ఒకళ్ళతో గొడవలు జరుగుతున్న దేశాన్ని తీసుకోకూడదు. ఇప్పుడు మరి ఇస్లామిక్ నాటో అంటున్నారు. టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా. సౌదీ అరేబియాకి కష్టం, భవిష్యత్తులో నష్టం. అదే సందర్భంలో ప్రస్తుతం అవసరం. సౌదీ అరేబియా మీద దాడులు ఎవరు చేస్తున్నారు? యెమెన్‌లో ఉన్న హౌతీలు చేస్తున్నారు. లేదా ఇరాన్ దాడులు చేస్తుంది. వాస్తవంగా ఇప్పుడు చాలామంది ప్రచారంలోకి తీసుకొచ్చింది ఏంటంటే భారత్‌కి పెద్ద సమస్య. పాకిస్తాన్ నిరంతరం మనతో గొడవ పడతా ఉంటది కదా! మనం ఈ దఫా పాకిస్తాన్ మీద దాడి చేస్తే అంటే ఉగ్రవాదులు మన మీద దాడి చేశారని గనక మనం పాకిస్తాన్ మీద దాడి చేస్తే అప్పుడు పాకిస్తాన్‌కి తోడుగా సౌదీ అరేబియానును, టర్కీ వచ్చేస్తాయి. మనకప్పుడు పెద్ద ప్రమాదం అయిపోతుంది అన్నటువంటిది. వాస్తవంగా సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య క్రిందసారే ఒప్పందం ఉంది. మనం పహల్గామ్ ఇన్సిడెంట్‌కి ముందే ఒప్పందం ఉంది. కానీ పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత మనం వెళ్లి పాకిస్తాన్ మీద దాడి చేసాం. యుద్ధం చేసాం. సౌదీ అరేబియా కనీసం ఫోన్ చేసి మాట్లాడను కూడా మాట్లాడలా. పైగా ఎలాంటి సైన్యం ఏమైనా పంపించిందా? మనమే చితక్కొట్టొచ్చాం. 3 రౌండ్లు అటాక్ ఇచ్చాం. ఫస్ట్ రౌండ్ ఉగ్రవాదులు. రెండో రౌండ్ వాళ్ళ విమానాలు, వాళ్ళ హెలికాప్టర్లు, వాళ్ళ డ్రోన్లతో వస్తే నాశనం చేసాం. మూడోసారి మనం వెళ్ళి వాళ్ళ బేసులు ధ్వంసం చేసాం. ఏమైంది? సౌదీ అరేబియా ఏమన్నా పీకిందా? అట్లాగే టర్కీ. ఇప్పుడు టర్కీతో కూడా వాళ్ళు ఒప్పందం చేసుకుంటారు. సౌదీ అరేబియాకి వాళ్ళిద్దరు అవసరం. ఎందుకంటే దాని దగ్గర సైన్యం తక్కువ ఉంది. ఈ మధ్యనే తయారవుతున్నారు వాళ్ళు. కాబట్టి సౌదీ అరేబియాకి వాళ్ళిద్దరు అవసరం. పాకిస్తాన్‌కి, టర్కీకి డబ్బులు కావాలి. కాబట్టి వాళ్ళు ఒప్పందం చేసుకుంటారు. భారతదేశం వెళ్ళి పాకిస్తాన్ మీద ఏం దాడి చేయదు. టర్కీ మీద ఏం దాడి చేయదు. సౌదీ అరేబియా మీద ఏం దాడి చేయదు. భారతదేశం మీదకి ఏదైనా దాడి జరిగితే వదిలిపెట్టదు. అప్పుడు వాళ్ళు దాడి చేస్తే మనం తిప్పికొడితే, మనం తిరిగి యుద్ధం చేస్తే అప్పుడు సౌదీ అరేబియాను, టర్కీ వస్తాయి మన మీదకి. అప్పుడు యాక్సెప్ట్ చేస్తాం మనం. అప్పుడు ఇజ్రాయెల్ రాదా మన వైపు నుంచి? అప్పుడు మిగతా దేశాలన్నీ కూడా యుద్ధానికి దిగవా? కాబట్టి ఊరికినే ఈ అతి కంగారు కాదు. వాళ్ళ అవసరాలు పాకిస్తాన్‌కి డబ్బులు కావాలి. సౌదీ అరేబియాకి సైన్యం కావాలి. అద్దె సైన్యం కావాలి. టర్కీ వాడికి డబ్బులు కావాలి. సౌదీ అరేబియాకి కొంతమంది త ప్రాణాలు తెగించినటువంటి సైనికులు కావాలి. వాళ్ళ ప్రజల్ని కాపాడుకుంటూ బయటోళ్ళని బలిపశువుల్ని చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో ఆటాడుతది అది.